కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్పారు. విప్లవ కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి సంస్థలో చేపట్టే పోరాటాలకు కార్మికులు కలిసి రావాలని కోరారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ మాట్లాడుతూ కార్మికులకు రక్షణ కవచంలా రాజ్యాంగం కల్పించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుపరచడం, నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అమానుషమని ఖండించారు. హక్కులను హరించే ఈ లేబర్ కోడ్లను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుపరచబోమని వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా లేబర్ కోడ్లను అమలు చేయమని స్పష్టమైన ప్రకటన చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ పార్టీలు సంఘాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నది. కొన్ని రాజ్యాంగంలో ఉన్న అంశాలను రద్దు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేక ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి నానా తిప్పల పడుతున్నారు. కొన్ని ఏరియాలో రివర్స్ అయితే వెనుకకు పోయినారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ చట్టాలు రక్షణ కవచంగా ఇప్పుడు కార్మికుల వర్గానికి ఉన్నాయి. 40 కోట్ల కార్మికులకు అది రక్షణ కవచం లాగా ఉంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, తర్వాత ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ, కంపల్సరీ వర్క్మెన్ కంపల్సరీ కానీ అన్ని 29 చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. దాన్ని రద్దు చేయడానికి కంకణం కట్టుకున్నది, బిల్ పాస్ చేసింది, అమల్లోకి ట్రేడ్ యూనియన్స్ అందరూ వ్యతిరేకించినా కూడా ఎవరి మాట వినకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా నిరసన దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, వారికి రెడ్ సెల్యూట్. ఆమె ఈ కోడ్ను నేను అమలు చెయ్యను అని బేషరతుగా చెప్పేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పేసిండు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఊరుకోము, రాజ్యాంగాన్ని మార్పు చేస్తే మేము ఊరుకోము. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అపోజ్ చేసిండు. అప్పుడు కేజ్రీవాల్ కూడా చెప్పిండు, నువ్వేమి తీసుకొచ్చినా మేము దానికి అమలు చేయము అన్నాడు. అదేవిధంగా ఇది కార్మిక క్షేత్రం. కార్మికులు అందరూ కలిసి ఓటేస్తే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటన చేయాలి. దానికి బాధ్యులు అనుబంధంగా ఉన్న ఏఐటీసీ, సిఐటి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, కోదండరాం పార్టీ, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నవాళ్ళు. కొత్తగా దుకాణం పెట్టి ఏదో నాటకాలు చేస్తున్నారు. ఆ నాటకాలు కాదు. బేషరతుగా మీరు ప్రభుత్వంతో చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లను మేము అమలు చెయ్యము అని డిక్లేర్ చేయించవలసిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. రోడ్ల మీద వచ్చి డ్రామాలు చేసి మాట్లాడు, ధర్నా చేస్తున్నాం, అది చేస్తున్నాం కాదు. మనం అందరం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అయింది. కోల్ బెల్ట్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పాలసీ చేస్తే వ్యతిరేకంగా ఓటేసినాం. అన్ని ఉన్న కార్మిక సంఘాలము అందరం కలిసి చేసినాం. వాళ్ళు గెలిచిండు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిపిఐలకు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఇచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. కోదండరాం సాబ్కు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, తీసుకున్నారు. సిపిఎం పార్టీ వాళ్ళతో ములాఖాత్ ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వాములే ఉన్నారు. జనక్ ప్రసాద్కు ఇక్కడ మెయిన్ పోస్ట్ ఇచ్చింది, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ చైర్మన్ అని ఇచ్చిండ్రు. ప్రతిసారి మాటి మాటికి ఈ మంత్రి ఆ మంత్రి ఈ మంత్రిని కలిసారు కదా. ఇవాళ టైం వచ్చింది. ముఖ్యమంత్రి దగ్గర పోయి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి దగ్గర పోయి మీరు మా రాష్ట్రంలో ఆ కోడ్ను అమలు చెయ్యము అని అసెంబ్లీలో తీర్మానం చేయించవలసిన బాధ్యత వాళ్ళదుంది. అందుకే మేము విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ అందరు కలిసి 7 కార్మిక సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగానే ఇవాళ జీఎంఆర్సీలు కూడా పెడతాం. అన్ని జీఎంఆర్సీలు పెడుతున్నాం. రేపటి నుండి కలిసి ఈ 7 కార్మిక సంఘాలు కలిసి సింగరేణి వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా ఒక సదస్సు పెట్టాలనుకుంటున్నాం. కార్మిక వర్గం అంతా దీనికి నిరసన తెలపాలి. నిరసన తెలిపి దాన్ని ఒప్పుకోవద్దు. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు తిప్పారపు సారయ్య, దావు రమేష్, పాషా, మల్లేష్, గట్టు స్వామి, రామచందర్, తూర అనిల్, మేస కొమరయ్య, రాజన్న, డేవిడ్, నారాయణ గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.